ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. మరొకసారి నీ సన్నిధిలో కనిపించడానికి ఇచ్చిన అవకాశమును బట్టి, దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఈ దినమంతటికి అవసరం ఏంటంటే మీ మాటల చేత మా ఒక్కొక్కరితో మాట్లాడండి, మా హృదయాల్ని దర్శించండి, మమ్మల్ని సరిచేసి నీ కొరకు వాడుకోనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 1 పేతురు 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడవైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుని మహిమపరచవలెను. 1 Peter chapter 4 verse 16. Yet if any man suffer as a Christian, let him not be ashamed, but let him glorify God on this behalf. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాటను బట్టి దేవుడికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. నేటి దినాల్లో పరిస్థితులు బట్టి చూస్తేనండి, క్రైస్తవుడు అనిపించుకోవడానికి చాలామంది భయపడేవారుగా ఉన్నారు, అలాగే బాధపడేవారుగా కూడా ఉన్నారండి. ఎందుకంటే చాలా స్థలాలలో, చాలా ప్రాంతాలలో క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నాయి, అలాగే క్రైస్తవుల్ని హింసిస్తున్నారనమాట. కాబట్టి ఈరోజు క్రైస్తవుడుగా ఉన్నందుకు నువ్వు కూడా ఏదైనా హింస పొందుకుంటున్నావా, లేకపోతే ఏదైనా బాధను అనుభవిస్తున్నావా? చాలామందికి క్రైస్తవులు అంటే చాలా తక్కువ చూపు, అలాగే వారిని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. తక్కువ కులానికి దేవుడనో, లేకపోతే వీళ్ళకొక మతం అని చెప్పి ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారండి. అలా ఎంతోమంది మనసుల్ని గాయపరిచేవారిగా, నొప్పించేవారిగా చాలామంది ఉంటున్నారు. నేటి దినాలలో కూడా మనం చూస్తున్నాం, ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత అభివృద్ధి చూస్తున్నాం, అయినప్పటికీ కూడా ఇంకా కులతత్వం, మతతత్వాలు ఇంకా మనుషుల్లోనే ఉన్నాయి. నిజమైన విషయం ఏంటంటే, క్రైస్తవ్యం అనేది మరి ఏమాత్రం కూడా మరి మతానికి, కులానికి సంబంధించింది కానే కాదండి. ఇది జీవితానికి, మనసుకి సంబంధించింది మాత్రమే. ఎందుకంటే మరి హిందూయిజం, ముస్లిమిజం, తర్వాత మరి బుద్ధిజం, ఇవన్నీ ఇజాలు చూస్తున్నాం. అంటే అది మనుషుల హృదయాల నుంచి వచ్చినటువంటి ఒక ఇజంలో నుంచి వచ్చినటువంటిది. కానీ క్రిస్టియానిటీ అనేది మాత్రం ఇది ఇజంలో నుంచి, మనుషుల మనసులో నుంచి వచ్చింది కాదండి. క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వ్యక్తుల్ని చూసినప్పుడు వాళ్ళు పలికిన మాటలు, ఆది అపోస్తులు వాళ్ళ జీవితాల్లో క్రైస్తవులైనందుకు ఎంతో బాధను అనుభవించారు, ఎంతో వేదన అనుభవించారండి. నీరో చక్రవర్తి దినాలలో వారు అతని యొక్క సామ్రాజ్యంలోకి క్రైస్తవుల్ని హింసించడానికి అదే పనిగా పనిపెట్టుకొని మరి సింహాలకి మాంసంలాగా బ్రతుకున్న మనుషుల్ని వేటాడించేవాడుగా, సింహాల్ని వదిలేసి ఒక పెద్ద స్టేడియం లాగా అరేంజ్ చేసి అక్కడ మనుషులు పరుగులు తీస్తుంటే ఆ సింహాలు వేటాడి వాళ్ళని తింటూ ఉంటే దాన్ని చూసి ఆనందించినటువంటి భయంకరమైనటువంటి చక్రవర్తి అండి నీరో చక్రవర్తి. అలాంటి దినాల్లో కూడా క్రైస్తవులు మరణించడానికి ఏమాత్రం కూడా వెనదిరగలేదండి. మరి ఒక్కసారి ఆలోచించండి, మనుషుల్లో నుంచి కానీ ఈ మతం అనేది పుట్టుకొని వచ్చింటే ఎందుకు ప్రాణాలు అర్పిస్తారండి? ఎవ్వరూ అర్పించరు. కానీ ఈ మతం కాదు, ఇది మేము నమ్ముకున్న దేవుడి యొక్క మార్గము, ఈయన సత్యవంతుడు అని తెలుసుకున్నారు కాబట్టి ఆ రోజు వాళ్ళ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా క్రైస్తవులు అనిపించుకోవడానికి మరి ఆ రోజు నిదర్శనంగా ఉంటూ, క్రైస్తవులు అనబడినటువంటి వారు మరి హింసించబడుతూ కూడా మాదిరిగా జీవిస్తూ, మరణిస్తూ కూడా అనేకులకి క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ మరణించారు తప్ప ఎవ్వరు కూడా మరి పరిస్థితులను బట్టి పారిపోయిన వారుగా ఎవ్వరు లేరండి. ఆ రోజు వాళ్ళు దేవుని నమ్ముకున్నందుకు, యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించినందుకు మరణానికి కూడా భయపడలేదు. ఎందుకు తెలుసా? ఇప్పుడు నేను మరణిస్తే వాళ్ళకి తెలుసు నేను ఎక్కడికి వెళ్తాను, నిత్య రాజ్యంలోకి వెళ్తాను, యుగ యుగాలు దేవుడితో పాటు ఉంటాను. కాబట్టే ఆ సింహాలు అలా వేటాడి తింటున్న అక్కడున్న మనుషులందరూ ఎంతో ఆనందిస్తూ ఆ యొక్క దృశ్యాన్ని చూస్తూ మరి కేకలేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మరణ ఘోష కూడా వాళ్ళు ఆనందంగా మార్చుకొని దేవుని మహిమపరచారండి. నిజానికి చెప్పాలంటే ఈరోజు భారతదేశంలో అలాంటి పరిస్థితులు అయితే లేవు. అయినప్పటికీ కూడా ఈరోజు చాలామంది మేము యేసుప్రభుని నమ్ముకుంటే మమ్మల్ని తక్కువ చూస్తారని, యేసుప్రభుని నమ్ముకుంటే మమ్మల్ని తక్కువ కులస్తులుగా ఎంచుతారని చెప్పి ఎంతోమంది భయపడుతున్నారండి. కాబట్టి ఒకవేళ మీరు కూడా ఈరోజు యేసుప్రభుని అంగీకరించడానికి అలా భయపడుతున్నట్లయితే, యేసుప్రభుని అంగీకరించడం అనేది మతం కాదు, కులం కాదు, కేవలం నీ మనసు, నీ బ్రతుకు మార్చుకోవడం మాత్రమే. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఎంతోమంది భయంకరమైనటువంటి పాపాత్ములు,
పరిశుద్ధులుగా మార్చబడ్డారండి. ఎంతోమంది దుర్మార్గులు దుర్మార్గత నుంచి విడిపించి యథార్థవంతంగా జీవించారు. ఎంతోమంది చెడ్డవారు మంచివారిగా మార్చబడ్డారు. అందుకనే ఇంతగా ఈరోజు మనుషులు ప్రయాసపడుతున్నారండి. లోకమంతా పాపంలో నింపబడి ఉంది కాబట్టి దేవుడు చెప్పాడు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని. అందుకే క్రైస్తవులు ఈరోజు ఇంతగా ప్రయాసపడడానికి, ఇంతగా వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే మేము తెలుసుకున్న దేవుణ్ణి అనేకులు తెలుసుకోవాలి, సత్యం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పే ఈ సువార్తలు, కూడికలు, అలాగే అనేక మంది కరపత్రికలు పంచుతూ రోడ్ల మీద నిలబడి అనేకుల కోసం ప్రార్థన చేస్తూ రాత్రనక పగలనక ఈరోజు కూడా ఎంతోమంది శ్రమిస్తున్న మిషనరీలు ఉన్నారండి. వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ జీవితాలని, వాళ్ళ భవిష్యత్తులను అన్నింటినీ కూడా త్యాగం చేసి అనేక మంది నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలని ఎంతోమంది ప్రయాసపడుతూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో చిన్న చిన్న సమస్యలకో చిన్న చిన్న పరిస్థితులకో ఎవరో ఏమో అనుకుంటారని నువ్వు భయపడుతూ యేసుప్రభుని అంగీకరించలేకపోతే, యేసుప్రభుని సొంత రక్షకుడుగా నువ్వు తీసుకోలేకపోతే నిత్య నరకం అనేది ఆరని అగ్నితో ఎప్పుడు ఎదురు చూస్తుందండి. పాతాళము ఎప్పుడు రెడీగా ఉందంటే ఎవరు పడతారా మింగేద్దామని. కాబట్టి అలాంటి స్థితిలో ఉండకూడదనే ఈరోజు ఈ ప్రయాస, ఈ ఆశ, క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు మౌనంగా ఉండలేరండి. అనేకులకు ఆ ప్రేమను పంచాలని, అనేకుల్ని క్రీస్తు వైపుకు నడిపించాలన్న ఆశ ప్రతిరోజు కూడా కలిగి ఉంటారు. ప్రతిరోజు కూడా నేను తెలుసుకునే గొప్ప దేవుని పరిచయం చేయాలని పరితపిస్తూనే ఉంటారు. అందుకనే మనం చూస్తున్నాం కదా, ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడకూడదు. ఈరోజు నువ్వు బాధ అనుభవిస్తున్నావా, నిన్ను హేళన చేస్తున్నారా, నిన్ను హింసిస్తున్నారా, నిన్ను దుర్భాషలాడుతున్నారా, నేను తక్కువగా చూస్తున్నారా, దాన్ని బట్టి నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. ఎందుకంటే మహిమ రాజ్యం, నిత్య రాజ్యం మనకి సిద్ధముగా ఉంది. అంతేకాకుండా క్రైస్తవుడనే పేరును బట్టి మనము దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా ఉండాలి. మన బ్రతుకు ద్వారా, మన జీవితం ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ప్రతి చోట కూడా క్రీస్తుని మనం మహిమపరిచే వారిగా ఉండాలి. కానీ మనము క్రైస్తవులని చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా పడకూడదు. అందుకనే దేవుడు ఒక మాట అన్నాడు, ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి అని. కాబట్టి దేవుడి సిలువ మన కోసం ఎంతో భయంకరమైంది. కానీ ఇప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి సిలువ ఏమాత్రం భారం లేనిది. ఆయన సిలువ మనకిచ్చాడు. మన పాప భారం అంతా కూడా ఆయన మీద వేసుకొని మనల్ని నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు క్రైస్తవుడిగా ఉన్నందుకు ఎక్కడైనా హింసలు పొందుతుంటే, బాధలు పొందుతుంటే దాన్ని బట్టి బాధపడదు. ఎందుకంటే దేవాది దేవుడే లోకంకి వచ్చినప్పుడు హింసించబడ్డాడు, అవమానించబడ్డాడు, అలాగే అనేకుల చేత వ్యతిరేకించబడ్డాడు. అయినప్పటికీ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మృత్యుంజయుడుగా మరణాన్ని గెలిచి లేచాడు. పరలోక రాజ్యంకి వెళ్ళిపోయాడు. అతి త్వరలో ఆయన రాబోతున్నాడు మనందరినీ తీసుకుపోవడానికి. కాబట్టి ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. నేను ఆయనతో పాటు ఎత్తబడాలి, ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలి అన్న ఒక నిరీక్షణే మనల్ని ఈ లోకంలో బ్రతికిస్తుంది తప్ప ఈ మనుషుల మాటలు, మనుషులు ఏమంటారో, మనుషులు ఏమనుకుంటారో అని ఎప్పుడు మనం దాన్ని పట్టించుకోకూడదండి. మనం ఎప్పుడు కూడా నిత్యరాజ్యం వైపు చూస్తూ క్రైస్తవులుగా మన పరుగుని తుదముట్టిచ్చేవారిగా ఉండాలి. ఏ విధంగా అయితే అపోస్తలుడైన పౌలు అన్నాడో, నా పరుగు నేను తుదముట్టిచ్చాను అని చెప్పి అలాగా మనం చెప్పగలగాలి. ఒక రోషం కలిగిన క్రైస్తవులుగా జీవించాలి. కానీ చిన్న చిన్న మాటలకి, చిన్న చిన్న పరిస్థితులకి భయపడేవారిగా కాకుండా రానున్న రోజుల్లో ఎన్నో శ్రమలు చూడబోతున్నాము. ఎలాంటి పరిస్థితులు క్రైస్తవ జీవితాల్లోకి వస్తాయో ఎవరికి తెలియదు. కాబట్టి సిద్ధపడదాం. దేవుడి కోసం అవసరమైతే మా ప్రాణాలను ఇవ్వడానికి కూడా మేము సిద్ధము అనే వారిగా మనం బ్రతకాలి తప్ప మనం ఎప్పుడు కూడా పిరికి వారిలాగా ఉండకుండా క్రీస్తు కోసం రోషం కలిగి జీవించడానికి మనం ఇష్టపడాలి. ఆ విధంగా జీవించాలి. అలాగే దేవుని నామాన్ని మహిమపరచాలి. అనేకులకి క్రీస్తు ప్రేమని పరిచయం చేసేవారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు తండ్రి. ఈరోజు క్రైస్తవులు అన్నందుకు ఎంతోమంది ప్రభువా ఎన్నో హింసలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ నలిగిపోతున్న పరిస్థితిలో ఉన్నారయ్యా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ లోకంలో ఉన్న శ్రమలు తాత్కాలికమేమని గుర్తెరిగి మేము వీటిని పట్టించుకోకుండా నిత్య రాజ్యం కొరకు మేము సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరచడానికి మా అందరికీ కృపనివ్వమని, మేము క్రైస్తవులుగా ఉన్నందుకు గర్వించి నేను మహిమపరిచే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.